హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోని చాలా మందికి డౌట్ ఏంటంటే ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు నెక్ ఎంత పెట్టుకోవాలి, ఎలా మెజర్ చేయాలని చిన్న డౌట్ ఉంటుంది. నెక్ కోసం నేను ఈరోజు మొత్తం వివరంగా చెప్తాను. ఏ బ్లౌజ్ కట్ చేసినా మీకు నెక్ అయితే ఈజీగా కట్ చేసే విధానం, చాలా ఈజీ టిప్ తోటి ముందు నెక్ కట్ చేసుకునే విధానం అన్ని బ్లౌజులతోటి, అన్ని సైజ్ బ్లౌజులకి చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, మరి ఇప్పుడు బ్లౌజ్లకు వెళ్దాం. చూడండి కటింగ్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఇలాగా ఇది తీసుకొచ్చి మనం ఇలా పెట్టేసుకొని క్రాస్ లో ఈ అంచు వైపు ఈ షోల్డర్ వచ్చే విధంగా, ఈ చంక భాగం అంచు సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని చుట్టూ డ్రా చేయాలి. చుట్టూ మెయిన్ ఎట్లుందో అట్లా డ్రా చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కొంచెం చేంజ్ అవుతుంది. మనం ఈ పాయింట్ లోనిది చంక రౌండ్ వేసి మళ్ళీ బాక్స్ వేసుకొని ఇది ఆమ్ రౌండ్ కూడా చేసేయాలి. అంటే 1/2 ఇంచు లోతు తీసేయాలి. ఇలాగా తీసేసినాం కదా, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ చంక భాగం దగ్గర, అంటే పక్కల కుట్లు వేసుకునే భాగం దగ్గర కింది నుంచి -2 ఇంచెస్ చేసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ -2 ఇంచెస్ అనేది సెకండ్ పాయింట్. ఇది ఫస్ట్ పాయింట్. మనకి ఎప్పుడు ముందు భాగం బ్లౌజ్ కట్ చేసుకున్న ఒక 6 పాయింట్లు ఉంటాయి. ఈ 6 పాయింట్లను బట్టి మనం కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఈ రెండు కాగానే నెక్స్ట్ నెక్కే వెళ్ళిపోతాము. ఆ నెక్ పాయింటే మీకు వివరంగా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ లో నుంచి బ్లౌజ్ ముందు నెక్ తీసుకుంటాం కదా, ఉక్సు పట్టి సైడ్. మీకు ఒకటి చిన్న టిప్ చెప్తున్నాను, చూడండి. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టుకున్నాము, నెక్ ఫీట్ కట్ చేసేటప్పుడు చూసాం కదా, ఈ ఓన్లీ నెక్ ఎంత పెట్టుకున్నాము, షోల్డర్ ఎంత పెట్టుకున్నాము, మొత్తం 5.5 పెట్టుకున్నాం. 5.5 నుంచి నెక్ ఎంత తీసేసినాం, 2.2, 2.5. ఈ 2.5 అనేది మనం ఇక్కడ మైనస్ చేసుకోవాలి. ఎందుకండి 2.5 అనేది మనం మైనస్ చేసుకుందాం, అంటే 2.2 ఇక్కడ కొలత బ్లౌజ్ మీద మైనస్ చేసుకోవాలి. తెలిసిందా? తర్వాత నెక్స్ట్ ఈ ప్లేస్ నుంచి స్ట్రేట్ గా ఈ నెక్ ని ఇలా స్ట్రేట్ పట్టుకోవాలి. ఎంత ఉంది? 6.2 ఉంది. ఈ 6.2ని మనం నెక్ అన్నట్టు. వీళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ నెక్ పాయింట్ వచ్చేసి 6.2. ఇది ఈజీగా మీరు ఏ సైజ్ బ్లౌజ్లకైనా కానీ మీరు ఇలా వేసుకొని నెక్ డ్రా చేసుకుంటే మీకు కరెక్ట్ వస్తుంది. నేను మళ్ళీ కరెక్ట్ వచ్చిందా లేదా కొలిచి కూడా చూపిస్తాను. చూడండి, ఇలాగా ఇది నెక్. మనకి ఇక్కడ డీప్ దొడిగే వాళ్ళు ఉన్నా, కొంచెం రౌండ్ రావాలని అన్నా కానీ ఇక్కడ మళ్ళీ 1/2 ఇంచు తీసుకొని ఇలా క్రాస్ లో డ్రా చేసుకొని మనం నెక్ ఇలా గీసుకోవాలి. నార్మల్ గా అవసరం లేదంటే సేమ్ ఇలాగే డ్రా చేసేయాలి. ఇప్పుడు నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఇక్కడ కుట్టు వదిలినప్పుడు ఇక్కడ కుట్టు వదులుకొని స్టార్ట్ చేసుకొని రౌండ్ ఇలా పెట్టేసుకోండి. నెక్ కరెక్ట్ వచ్చిందా? కుట్టే వరకల్లా ఎగ్జాక్ట్ గా ఇడికి వచ్చేస్తుంది. కుట్టు మందం ఎంత ఎగ్జాక్ట్ గా వచ్చిందో చూడండి. చిన్నగా ఒకవేళ మీకు కొలవ రాకపోతే ఒక 1/2 ఇంచా తేడా అవుతుంది, కానీ మరి 1 ఇంచుల కొద్ది అయితే తేడా కాదు. ఇగో చూడండి, ఇట్లా చూసిన తర్వాత మీరు కట్ చేసిన తర్వాత బ్లౌజ్ నెక్ కుట్టే ముందు కూడా ఒకసారి మెజర్మెంట్ చేసుకుంటే కూడా మీకు క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఏమైనా తక్కువ ఎక్కువలు ఉంటే కట్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, ఈ పాయింట్ అయిపోయిందా? నెక్స్ట్ ఇది ఇట్లనే పెట్టేసి ఇక్కడ నుంచి మెజర్ చేయాలి. చాలా మంది ఇక్కడ కూడా పొరపాటు చేస్తుంటారు. మనము కింది నుంచి వేయొద్దు అస్సలు, పై నుంచి ఉక్స్ పట్టి నుంచి ఇలా మెజర్ చేసుకొని మన క్రాస్ పట్టి ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. ఇదిగోండి 3.5 వచ్చింది. ఈ 3.5 కి మళ్ళీ ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇది 1 ఇంచు ఇలా యాడ్ చేసుకోవాలి. 4.5 అయిపోయింది. ఓకే, ఈ 4.5 నుంచి మనం ఇక్కడ చెస్ట్ పాయింట్ మెజర్ చేసి దాన్ని కలపాలి. చెస్ట్ పాయింట్ మెజర్ చేద్దాం. ముందు భాగము షోల్డర్ దగ్గర నుంచి మనం ఎక్కడి నుంచి కొలిస్తే ఇక్కడ ఇది అక్కడ పెట్టేసుకోవాలి. అక్కడ నుంచి మొత్తం పాయింట్ వరకు కొలుసుకో. పాయింట్ వరకు ఎంత వచ్చింది? పాయింట్ వరకు 11. కింద డాట్కి 14 సహా 14 పెట్టి ఇప్పుడు
14 వచ్చేస్తుందా 11 ప్లస్ 14 ఎగ్జాక్ట్ గా 11 దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి ఇలాగా 14 దగ్గర ఒక మార్క్ ఓకే ఇక్కడ వరకు మీకు తెలిసిందే కదా నెక్స్ట్ పాయింట్ తెలుసుకోవడం చూడండి పెట్టేయండి కొంచెం తేడా ఏం కాదు అది డాట్కి ఏం కాదు అస్సలు ఇది ఉందా ఈ పాయింట్ కదా నీకు ఒరిజినల్ పాయింట్ ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని -2 ఇంచ్ పాయింట్ ని కలుపుకోవాలి ఫస్ట్ అది కలుపుకోవాలి స్కేల్ తోటి కలుపుకోవాలి రౌండ్ స్కేల్ ఉంటుంది ఈ రౌండ్ స్కేల్ తోటి కలుపుకోవడం వల్ల మీకు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలాగా లైన్ స్కేల్ తోటి చేసినట్టు రాకుండా కొచ్చగా రాకుండా కరెక్ట్ వస్తుంది ఇలా కలుపుకోండి ఇది వద్దు ఇది స్కేల్ తోటి నార్మల్ స్కేల్ తోటి ఇది నార్మల్ స్కేల్ తోటి ఇక్కడ ఈ పార్ట్ లో ఒక 2 పాయింట్స్ అట్లా మీది పెట్టేసి అంత వద్దు 2 పాయింట్స్ చాలు అంతే ఇప్పుడు అంతే ఏం కాదు కొంచెం వచ్చేస్తుంది డాట్ కరెక్ట్ గా వచ్చేస్తాయి చూడండి ఫ్రెండ్స్ ముందు భాగం కట్టింగ్ విధానం ఈజీగా నెక్ క్రాస్ పట్టీలు మనం ఎంత పెట్టుకోవాలనేది వివరంగా చూసారు కదా నెక్స్ట్ డాట్ పెట్టుకుందాము డాట్స్ చూసేద్దాం